హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెగ్యులర్ హెక్సాగన్లో ఆల్ సైడ్స్ మనకు తెలిసినప్పుడు మైనర్ డయాగ్నల్ అండ్ మేజర్ డయాగ్నల్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాం ఈ వీడియోలో. సో దీస్ ఆర్ ద వర్టిసెస్ అనమాట, ABCDE అండ్ F. సో ఇవి వర్టిసెస్. నేను ఇప్పుడు ఈ రెగ్యులర్ హెక్సాగన్ యొక్క ఈచ్ సైడ్ని ఎల్ 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 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మైనర్ డయాగ్నల్ అండ్ మేజర్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను జామెట్రీ ప్లస్ వెక్టార్ అడిషన్ యూస్ చేస్తున్నాను. సో జామెట్రీ ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ మైనర్ డయాగ్నల్ లెట్ us say from E to D. So E to T one diagonal. Let us say this diagonal is EC bar. This diagonal. సో ఇక్కడ ఈసీ బార్ అనేది మైనర్ డయాగ్నల్. ఇప్పుడు అకార్డింగ్ టు వెక్టార్ అడిషన్ ఈసీ బార్ ఎలా రాయొచ్చు? ఈడి బార్. సో ఈ టు డి ప్లస్ డి టు సి. మనకి రెగ్యులర్ హెక్సాగన్లో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇట్ ఈస్ ఎ పాలిగన్. ఎన్ సైడెడ్ పాలిగన్కి సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్స్ ఎంత ఉంటుంది? n-2 ఇంటూ 180 డిగ్రీస్. హెక్సాగన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ కాబట్టి 6 - 2 ఎంత? 4 ఇంటూ 180 డిగ్రీస్ 720 డిగ్రీస్. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బీ ఈక్వల్ టు 720 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు ఇది రెగ్యులర్ హెక్సాగన్ కాబట్టి యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి 720 డిగ్రీస్ని 6 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఈచ్ యాంగిల్ ఇక్కడ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ సైడ్స్ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ యాంగిల్ 120 డిగ్రీస్. ఇప్పుడు నేను వెక్టార్ అడిషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వెక్టార్ టూ వెక్టార్స్ అనేటివి కో ఇనిషియల్ వెక్టార్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఈసీ బార్ని నేను ఎలా రాస్తున్నాను? ఈసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడి బార్ ప్లస్ డిసి బార్, అంతే కదా. ఇప్పుడు ఈ వెక్టార్స్ని యాడ్ చేయాలంటే నాకు ఎగ్జాక్ట్ యాంగిల్ కావాలి. ఎగ్జాక్ట్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఎప్పుడు మనము వాటిని కో ఇనిషియల్ వెక్టార్స్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ టోటల్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ ఉండాలి. ఆల్రెడీ మనకి 120 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్. ఇప్పుడు మనకి టూ వెక్టార్స్ ఉన్నాయి, ఈడి అండ్ డిసి. ఈ టూ వెక్టార్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ కాబట్టి దీని లెంత్ సేమ్. కాబట్టి టూ వెక్టార్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్కి మనము రిజల్టెంట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే అకార్డింగ్ టు ప్యారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఈసీ బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈడి బార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఎల్. డిసి బార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఎల్. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. కాబట్టి నేనేం రాయొచ్చు? L square plus L square plus 2 into L into L into cos of angle between the two vectors. ఇది ఒక వెక్టర్, ఈడీని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక వెక్టర్ వస్తుంది. ఈ రెండు వెక్టర్స్కి మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్. సో కాస్ 60 డిగ్రీస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 2L స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. సో 1/2. డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2L స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో ఇట్ ఈజ్ అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3L స్క్వేర్. సో ఫైనల్గా దీన్ని ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఎల్. అంటే ఇది దేని మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈసీ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈసీ బార్ అంటే ఈ టు సి. ఇది ఏ డయాగ్నల్? ఇది మైనర్ డయాగ్నల్ అంటే స్మాలర్ డయాగ్నల్. దీని లెంత్ ఎంత వచ్చింది మనకి? √3L వచ్చింది. కాబట్టి ఇది √3L. ఇప్పుడు మేజర్ డయాగ్నల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మేజర్ డయాగ్నల్ అంటే ఇక్కడ వర్టెక్స్ ఎఫ్ నుంచి ఇక్కడ వర్టెక్స్ సికి ఉండే డయాగ్నల్ని మనం మేజర్ డయాగ్నల్ అంటాం. సో ఇది మేజర్ డయాగ్నల్. సో దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తున్నాను ఇదే డయాగ్రామ్ని ఇట్లా. సో ఇది సైడ్. సో ఇలా ఉంది. సో వాట్ ఈస్ దిస్ వర్టెక్స్? ఎఫ్. దిస్ వర్టెక్స్ ఈస్ సి.
అండ్ దిస్ వన్ ఈస్ ఈ. ఓకేనా? దీన్ని లెంత్ మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇది √3L అని నోట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ లెంత్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది L. ఇప్పుడు మనకి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ప్రకారం ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ అండ్ వన్ వెక్టర్, హౌ కెన్ వీ ఫైండ్? దానికి ఫార్ములా ఉంటే ఏంటది? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P అనేది ఇక్కడ ఫస్ట్ వెక్టార్ అనుకుంటే tan ఆల్ఫా ఏమవుతుంది? Q sin θ బై P ప్లస్ Q cos θ. ఇది ఫార్ములా. ఇక్కడ మనకి P అండ్ Q రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ కదా, L. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? L sin θ బై L ప్లస్ L cos θ. ఇఫ్ యూ టేక్ L యాజ్ కామన్ అంటే L sin θ బై L కామన్ తీసుకుంటే 1 ప్లస్ cos θ. సో L gets cancelled out, numerator denominator. Now how can I write this one? Sin θ by 1 plus cos θ. Theta means angle between the two vectors. ఏ టూ వెక్టర్స్? దిస్ ఈజ్ వన్ వెక్టర్, దిస్ ఈజ్ అనదర్ వెక్టర్. ఈ రెండు వెక్టర్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 60 degrees. కాబట్టి ఇక్కడ 60 degrees సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 60 degrees ఎంత? మనకు తెలుసు √3/2. కాస్ 60 degrees 1/2. therefore 1 plus 1/2. ఇఫ్ యూ టేక్ డినామినేటర్ మీన్స్ డినామినేటర్లో 2 LCM కామన్ తీసుకుంటే 2 × 1 2 + 1 3. సో డినామినేటర్ ఫ్రాక్షన్ 3/2, న్యూమరేటర్ ఫ్రాక్షన్ √3/2. అప్పుడు 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఫైనల్గా tan ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3/3. దీన్ని ఎలా రాయొచ్చు? √3/3ని √3 × √3 రాస్తున్నాను. అప్పుడు 1 √3 అండ్ అనదర్ √3 క్యాన్సిల్ డినామినేటర్లో. అప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√3. Now what is alpha? Alpha is equal to tan inverse of 1/√3. సో 1/√3 ట్యాన్లో ఏ యాంగిల్కి వస్తుంది? 30 degreesకి వస్తుంది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? 30 degrees అవుతుంది. అంటే ఆల్ఫా అంటే ఏంటి? ద యాంగిల్, ఇప్పుడు ఈ రెగ్యులర్ హెక్సాగన్లో తీసుకుంటే ద యాంగిల్ మేడ్ బై దిస్ రిజల్టెంట్ వెక్టార్ విత్ దిస్ వెక్టార్ ఈజ్ ఆల్ఫా. కాబట్టి ఇది ఎంత ఉంది? 30 degrees ఉంది. మనకి టోటల్ యాంగిల్ ఇది ఎంత అని చెప్పాం? 120 degrees అని చెప్పాం. ఈ 120 degreesలో నుంచి ఈ 30 degrees తీసేస్తే ఇంకెంత ఉంటుంది? ఓన్లీ 90 degrees ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్ ఎంత వస్తుంది? ఇది 90 degrees వస్తుంది. లక్కీగా ఇప్పుడు ఇది ఏ ట్రయాంగిల్ అయిపోయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ FC డైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది? రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్. ఇది తెలియదు కాబట్టి నేను X అనుకుంటున్నాను. ఇఫ్ యూ అప్లై పైథాగరస్ థీరం ఏమవుతుంది? x² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ √3L హోల్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఎంత? 3L². సో L² ప్లస్ 3L² ఎంత? 4L². ఇది x² వాల్యూ. X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి నేను. X ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? √4L². √4 ఎంత? 2. √L² ఎంత? L. సో X ఈక్వల్ టు ఏమైంది? 2L. అంటే ఇదేంటిది? X. కాబట్టి మేజర్ డయాగ్నల్ అంటే లార్జర్ డయాగ్నల్. సో హెక్సాగన్లో, రెగ్యులర్ హెక్సాగన్లో ఇఫ్ ఈచ్ సైడ్ లెంత్ L ఉంటే మైనర్ డయాగ్నల్ వాల్యూ ఎంత అవుతుంది? √3L. మేజర్ డయాగ్నల్ వాల్యూ ఎంత అవుతుంది? 2L. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక రెగ్యులర్ హెక్సాగన్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ ఈజ్ డైరెక్ట్గా నేను ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నాను. సో ABCDEF. ఇప్పుడు మీరు ఏ సైడ్స్ అడిగినా చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఇది L అండ్ రెగ్యులర్ హెక్సాగన్లో సైడ్ L అయినప్పుడు మైనర్ డయాగ్నల్ అంటే ఏమవుతుంది? E to C ఒక మైనర్ డయాగ్నల్. అలాగే నెక్స్ట్ ఏంటి? E to A ఒక మైనర్ డయాగ్నల్. నెక్స్ట్ A to C ఒక మైనర్ డయాగ్నల్. ఇలా ఈ మైనర్ డయాగ్నల్స్ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి? √3L. ఇది √3L, ఇది కూడా √3L. అదే మేజర్ డయాగ్నల్స్ ఏమవుతాయి? F to C. చూడండి థిక్ లైన్స్తో డ్రా చేస్తున్నాను. ఇది ఒక మేజర్ డయాగ్నల్. అలాగే ఇంకొక మేజర్ డయాగ్నల్ ఏంటి? ఇది. ఇంకొక మేజర్ డయాగ్నల్ ఏంటి? ఇది. వీటి వాల్యూస్ అన్నీ ఏమవుతాయి? 2L. సో ఇలా మనము
రెగ్యులర్ హెక్సాగన్లో ఇఫ్ యూ నో ఎనీ వన్ సైడ్ వీ కెన్ ఫైండ్ ద మేజర్ డయాగ్నల్ అండ్ మైనర్ డయాగ్నల్ వాల్యూస్ బై అప్లయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్ అడిషన్ యాజ్ వెల్ యాజ్ జామెట్రీ అనమాట. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే, నేను ఏదైనా రాంగ్ చేశానని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.